సరి హీరో షోరూమ్ అధినేత రాజ్కుమార్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని రాజ్కుమార్ కార్యాలయం నందు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రాజ్కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు మా మిత్రుడు సరి హీరో షోరూమ్ అధినేత రాజ్కుమార్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఇదే విధంగా రాజ్కుమార్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుని ప్రార్థించారు. అదేవిధంగా మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు ప్రాంతాలలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా అప్పల సుశీలమ్మ పేరు మీద ట్రస్ట్ ప్రారంభించి నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆపదలో ఉన్న వారికి లేదనుకున్న సహాయం చేసిన రాజ్కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, మనతో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సేవకులు ఎక్కడ ఆపదున్నా కానీ నేనున్నానంటూ ముందుకొచ్చే మా మిత్రులు సరియు రాజ్కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మిత్రులందరం కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ మన దగ్గరలోని గీతామయ్యి వృద్ధుల ఆశ్రమం నందు ఆ వృద్ధుల కోసం 2 గ్రీజర్లు ఇచ్చేందుకు మా మిత్రులు అప్పల సుశీలమ్మ ట్రస్ట్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం. ఎక్కడ చిరంజీవి యువత గౌరవాధ్యక్షులుగా ఉంటూ, అలాగే సమాజంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ యువతకి ఆదర్శంగా ఉన్నటువంటి మా రాజ్కుమార్ గారు అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నర్తకీ సెంటరు, అలాగే ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, టౌన్ హౌస్పేట, బోడిగడ్ తోట ఏరియా, అలాగే బీవీ నగర్, ఇట్లా పలు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. వాటన్నింటిని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మా మిత్రులు ఎంతో మంది యువతకి ఉపాధి హామీ కల్పిస్తూ, అలాగే అప్పల సుశీలమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి సరియు రాజ్కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, ఎంతో మందికి ఈరోజు స్నేహితులకి ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి ఫోన్ చేసిన వెంటనే ఆదుకునే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఇలాంటి వ్యక్తులు నిండు నూరేళ్లు మంచి వ్యాపారం చేసి అలాగే యువతకి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా రాజ్కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.